పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ మీడియా సమావేశంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ నాయకులు పూలిమి రామిరెడ్డి, బండారుపల్లి విశ్వేశ్వరరావు, గూడూరి శేఖర్, కడియం కోటి సుబ్బారావు, షేక్ మాబు, జాగర్లమూడి హనుమంతరావు తదితరులు. రోజు ఎఫ్ఐఆర్ కాపీని చూడండి. ఎఫ్ఐఆర్ కాపీలో A1గా కోడెల శివరాం గారు, A2గా కోడెల శివప్రసాదరావు గారు అండ్ అదర్స్ అని చెప్పి ఆ రోజు పెట్టడం జరిగింది. దీనికి మీరు ఏం చెప్తారు సార్? ఈరోజు మా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆ రోజు కోడెల శివప్రసాదరావు గారు మీ వ్యాఖ్యలతో మనోవేదన చెంది ఆ రోజు ఆత్మహత్యకు ప్రేరేపించే విధంగా ఆ రోజు మీరు TV9లో కానీ NTVలో కానీ ఆ రోజు సమావేశాన్ని పెట్టి ఆ రోజు ఏ విధంగా మీరు చేశారో ఆ రోజు ఆయన మనసు నొప్పించి ఆ రోజు అతను మనోవేదానికి గురి కావడానికి కారణం మీరు కాదా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని అడుగుతున్నాం. అదే కాదు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు నిన్న మాట్లాడుతూ రంజీ క్రికెటర్ అయినటువంటి నాగరాజుకు నాకు ఎటువంటి సంబంధం లేదు, ఆ రోజు నేను అధికారంలో ఉన్నాను కాబట్టి నాగరాజు వచ్చి నన్ను కలిశాడు, 15 లక్షల రూపాయలు నేను ఇచ్చానండి, దాని గురించి మాట్లాడమని చెప్పాడు కాబట్టి నేను పోలీసులకు చెప్పాను. మీరే చెబుతున్నారు ఆ రోజు. ఈరోజేమో రంజీ క్రికెటర్ అయినట్టు నాగరాజు తెలియదు, నా దగ్గరకు వచ్చాడు కాబట్టి పోలీసుల దగ్గరికి పంపించా చూడమని చెప్పానని చెప్పడం మీరే ఒప్పుకున్నట్టు ఇవాళ ఒక రకంగా మీరే ఒప్పుకున్నారు కదండి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. అదే కాదు, అనేక రకాలుగా ఆ రోజు డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారి మీద మీరు TV9 చర్చా వేదికలో కానీ ఇతర టీవీల్లో చర్చా వేదికలో మీరు విజయసాయిరెడ్డి అనవసరమైన ఆరోపణలు చేసి ఫర్నిచర్ దొంగ అన్నారు, అసెంబ్లీలో ఉన్న ఫర్నిచర్ దోచుకుని వచ్చి ఇంట్లో పెట్టుకున్నారని చెప్పి అవస్థలు మొత్తం ఆ రోజు TV9 ద్వారా కానీ ఆ రోజు మీకున్న ఛానల్స్ ద్వారా ఇవాళ ఆ రోజు మాట్లాడటం వల్ల అతను మనసుకు మనోవేదనకు గురై ఆ రోజు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది కోడెల శివప్రసాదరావు గారు. కోడెల శివప్రసాదరావు గారి జీవితంలో ఎక్కడైనా ఎప్పుడైనా రాజకీయ జీవిత చరిత్రలో పైసా తీసుకున్న పాపాన పోయి ఉన్నట్టు అలాంటి వ్యక్తి మీద అభాండాలు వేసి ఆ రోజు అధికారం వచ్చిన కొత్తలో అధికార మదంతో ఆ రోజు మీరు అతన్ని చనిపోవడానికి ఆత్మహత్యకు ప్రేరేపించే విధంగా ఆ రోజు మీరు వ్యాఖ్యలు చేయడం వల్ల ఆ రోజు డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దేనికి కూడా అవినీతికి తావు లేకుండా తన రాజకీయ జీవితంలో మచ్చలేని వ్యక్తి మీద మీరు ఈ రకంగా ఆరోపణలు చేయడం వల్ల ఆ రోజు తనకు మనస్సు నొప్పించడం వల్ల అతను ఆత్మహత్య చేసుకున్నారని దాని ముఖ్య కారకులు మీరు విజయసాయిరెడ్డి గారు. రేపు రాబో రోజుల్లో కూడా దీని మీద నిగ్గు తేల్చమని చెప్పి మా నాయకులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా, మా స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి అరవింద్ బాబు గారి ద్వారా రేపు దీని మీద కూడా విచారణ చేయమని చెప్పి ఒక కమిషన్ నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం. నమస్కారం, మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. నేను మాజీ శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మీడియా మిత్రులకు తెలియపరుస్తున్నారు. అబద్ధాలని ఎంత తెలివిగా చెప్పాలో వారికి తెలిసిన విధంగా ఈ పల్నాడు జిల్లాలో ఎవరు తెలియదు కావాలా. MROల్ని మీరు పెట్టుకున్నారు, మీ ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారికి ఇచ్చారంటున్నారు. ఏ అధికారిని కూడా మా ఎమ్మెల్యే గారు ఈ అధికారికి కావాలని ఈరోజు కూడా కలెక్టర్ గారు అర్జీ పెట్టలేదు. ప్రభుత్వం ఎవరిని నిర్ణయిస్తే ఆ అధికారుల ద్వారా మేము పని చేయించుకుంటున్నాము, ఎవరి మీద మేము డిమాండ్ చేయట్లేదు. MROలు పని చేయకపోవట్లేదు కాబట్టి ప్రజలు అడుగుతున్నారు కాబట్టి కంప్లైంట్ ఇచ్చి ఉంటారు. అంత మాట్లాడిన MROల మీదకి వచ్చి పనిచేయడానికి మేము అడగదు. ప్రతిపక్షమా అధికార పక్షమా అడుగుతున్నారు. ప్రతిపక్షం మేమే, అధికార పక్షం మేమే. ప్రజల కోసం దేనికైనా మేము పోరాటం చేస్తాం, అడుగుతాం, పని చేయించుతాం ప్రజల కోసం. అంతేగాని అవాకులు చవాకులు పెరద్దండి. మీరు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో గందరగోళం చేశారంటున్నారు, మీరు చూసారా? మీ కోవట్లు ఉండి మీడియాకి చెప్పారు. వారు కమిషనర్ గారిని కలిసి గతంలో ఇలా జరిగింది అని చెప్పి కలవడం జరిగింది. కలిసి గౌరవపదంగా ఆయన మాట్లాడి ప్రొఫెషనల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి బయటకు రావడం జరిగింది. అంతేగాని మీడియాలో వచ్చింది, పేపర్లో వచ్చింది జరిగిందని మీరు అంటున్నారు. గతంలో మీరు ప్రభుత్వంలో రాగానే అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల్ని చొక్కాలు పడి బయట లాగేసిన రోజులు ఉన్నాయి, మర్చిపోయారేమో మీరు. మున్సిపల్ ఆఫీసులో మీ ఇళ్లలో పనిచేసే వాళ్ళు, కార్ డ్రైవర్లు, వర్కర్లకు ఎంతమంది జీతాలు ఇచ్చారో మీకు తెలీదా? ఆ రోజు మున్సిపల్ ఆఫీసులో ఈరోజు రికార్డు తీస్తాం. మీరు చక్కటి ఉదాహరణ మాకు చెప్పారు. మా ఎమ్మెల్యే గారు ఏం చెప్పారంటే ఎటువంటి గొడవలు వద్దు, ఏమొద్దు, పని చేసుకుంటూ ప్రజలకు మేలు చేద్దాం అన్నారు. ఇప్పుడు మీరే చెప్పారు కాబట్టి మీ ప్రభుత్వ హయాంలో ఎంతమంది తీసేశారు అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల్ని, ఎంతమంది మీ డ్రైవర్లకి, మీ
కార్యకర్తలకి ఉద్యోగాలు జీతాలు ఇచ్చారు మున్సిపల్ ఆఫీస్లో, అది కూడా రికార్డు బయట తీపిస్తాము. తొందరలో అన్నీ బయట తెలుస్తాం. మీరు వెంచర్లో ఏదో అన్నారు, ఇప్పుడు కోటపకొండ దగ్గర ఇనాం భూమి అన్నారు. రైట్, ఇనాం భూమి అని మా వాళ్ళు ఆగారు. మీ వెంచర్లో ఇనాం భూ సర్వే నెంబర్ సహా చెప్పాం. నిన్న ఛాలెంజ్ కాస్తున్నారు బయట తీయండి. తొందరపడద్దండి, మీకులాగా మేము అవాకులు చవాకులు పేలం. మా పని మేము చేసుకెళ్తాము. కలెక్టర్ గారికి ఎన్నో 2020 నుంచి ఇచ్చిన అర్జీలు బుట్టదాకలైనాయి మీ ప్రభుత్వంలో. ఇప్పుడల్లే తిరుగుతున్నాయి. రేపు మీరు చెప్పారు కాబట్టి మరి కలెక్టర్ గారిని అడుగుతాము, దాని మీద నెగ్గు తేల్చమని చెబుతాము. మా సుబ్బారావు గారు ఆనాడు కోర్టుకి వెళ్తే తెలిసిన విషయం మీకు తెలుసు. మీరు ఏదైనా మాట్లాడదలుచుకుంటే అబద్ధాలు చెప్పకుండా ప్రజలకి ఏమైనా మేలు చేయాలంటే తెలియపరచండి. మా శాసనసభ్యులు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మా పార్టీ తరఫున, మా ఎన్డీఏ కూటమి తరఫున. అందరికీ నమస్కారం. నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే అభూత కల్పనతోటి టీడీపీ మీద, ప్రజెంట్ ఎమ్మెల్యే మీద ఆరోపణలు చేస్తున్నాడు. నువ్వు ఏదైతే ఆరోపణలు చేశావో అవన్నీ అవాస్తవాలు. నువ్వు నరసరావుపేటలో ఏది చేసినా అవినీతిమయం చేసింది నువ్వు. అదేవిధంగా నరసరావుపేట నియోజకవర్గంలోని విషయాలన్నీ ప్రజలందరికీ తెలుసు. నువ్వు నీ జగన్మోహన్ రెడ్డి విద్యార్థులకి మీ కాలంలో 10,000 రూపాయలు మాత్రమే ఇచ్చారు. టీడీపీ గవర్నమెంట్లో ఎస్సీలకి అయితే 14,000 ఇచ్చాము, బీసీలకి అయితే 12,000 ఇచ్చావు. నువ్వు 5 సంవత్సరాలు కూడా 10,000 మాత్రమే ఇచ్చావు. కావాలంటే నేను సవాల్ ఇస్తున్నాను, నువ్వు కనుక నిజాయితీ ఉంటే నీ నిజాయితీ నిరూపించుకో. మేము టీడీపీ గవర్నమెంట్లో ఎంత ఇచ్చామో, మీరు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఎంత ఇచ్చారో నిరూపించుకోండి. ఇప్పుడు మేము రేపు మే నెలలో మళ్ళీ 15,000 రూపాయలు తల్లి దీవెనని ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తున్నాము. మీకు మళ్ళీ 20,000 ప్రచారం చేసి 10,000 ఇవ్వాల. మేము 20,000 అని చెప్పి 15,000 అని చెప్పి 15,000 రూపాయలు ఖచ్చితంగా ఇస్తాము. దాన్ని నువ్వు చట్ట ప్రకారం నువ్వు సవాల్ చేసావు కాబట్టి ఆ సవాల్ మేము స్వీకరిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో 50,000 మాత్రం ఇచ్చాడు. మేము 60,000 ఒక కాడికి ఇచ్చాము. ఇప్పుడు కూడా మళ్ళీ 15,000 కాడికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. నువ్వు కనుక 10,000 కాదు మేము 15,000 ఇచ్చాము నిరూపించుకుంటే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా, నువ్వు కూడా రాజకీయ సన్యాసం తీసుకుంటావు.